మీ పేరండి? నా పేరు మునుకుట్ల సాయి ప్రకాష్ శర్మ అండి. ఏం చేస్తారు? నేను మామూలుగా స్మారతం పురోహితం అండి. స్మారత పురోహితం చేసేది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నారు. 5 ఏళ్ళు అయిపోవచ్చింది, మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు కదా, ఎలా ఉందంటారు? ఏం చెప్తారు? అంటే వైసీపీ ప్రభుత్వం గురించి అంటే అనేక మంది జనాలందరూ చూస్తూనే ఉన్నారు. కానీ మామూలుగా వచ్చేటప్పుడు ఏంటంటే బ్రాహ్మణులకి చాలా ఇబ్బందులు లేని వాళ్ళు, అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలతో వాళ్ళ కాలం గడుపుతూ ఉన్నారు. కొంతమంది ఇంకో మధ్యతరగతి బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు రోజు లేస్తే కొంచెం గుళ్ళు అర్చకత్వం చేసి వాళ్ళు వచ్చేటువంటి ఆ కార్యక్రమాల ద్వారా ఆ గుళ్ళో వచ్చేటువంటి ఆ 10 రూపాయలు అవి తీసుకుని వాళ్ళ కాలం గడుపుతూ ఉన్నారు. కానీ ఏంటంటే వచ్చిన తర్వాత బ్రాహ్మణులందరికీ ఏదో చేస్తారని చెప్పి కార్పొరేషన్ పెట్టారు. కార్పొరేషన్లో కూడా ఏదో వాళ్ళ హయా ఉన్నటువంటి వాళ్ళకి నిధులు అవి చెందుతున్నాయి తప్ప అవసరం ఉన్న వాళ్ళకి సరైనటువంటి నిధులు ఏవి రావట్లేదు. అట్లాగే చాలామంది బ్రాహ్మణులు ఎంతమంది మీరు ఇప్పుడు చూసే ఉంటారు. వీళ్ళందరూ కూడా రోజుకి కనీసం ఒక 500 వచ్చినా చాలు కాలం గడుపుకుందాం అనే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి ఏమండి మాకు పరిస్థితి బాగోలేదు, కనీసం మాకు ఏదో ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపరిచేట్టుగా ఏదైనా లోన్ ఇవ్వండి అన్నా కూడా ఎవరు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. అందుకని ఏంటంటే అందరూ కలిసి ఒక సమాఖ్యతో ఏదన్నా దాన్ని పెంపొందించి మనకి ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో అందరం కంకణం కట్టుకుని సత్యనారాయణపురం సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందుకని మేము ఈ విధంగా ముందుకెళ్దామని ఆలోచన. అంటే గత ప్రభుత్వం అంటే అండి ఇప్పుడు కిందసారి మల్లాది విష్ణు గారు ఉన్నారు. మల్లాది విష్ణు గారు అంతకుముందు కిందసారి కూడా ప్రయత్నం చేశారు. కానీ కిందసారి బోండా ఉమా గారు గెలిచారు. అంటే ఈ ప్రభుత్వం కాకుండా కిందటి ప్రభుత్వంలో బోండా ఉమా గారే గెలిచారు, అంటే తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు. దానికి ముందు కూడా చాలాసార్లు ఈయన పోటీ చేయడం జరిగింది, కానీ ఏం అవ్వలేదు. కానీ ఏంటంటే ఇప్పుడు బోండా ఉమా గారు రావాలని అందరూ ఆకాంక్షణ ఉంది. అందుకని ఆయనే రావాలని కోరుకుంటున్నాను.